హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన వీడియోలో చాలా టేస్టీగా ఆరోగ్యకరంగా కేవలం కొన్ని నిమిషాల్లో తయారయ్యే క్యాలీఫ్లవర్ స్టఫింగ్తో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. రైస్, మైదా లాంటివి లేకుండానే రుచికరంగా టిఫిన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ రెసిపీ కోసం ముందుగా క్యాలీఫ్లవర్ నుండి ఇలా 6 పువ్వులను తీసుకోండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పువ్వులను తురిమి తీసుకుందాం. ఆ పువ్వు వరకు మాత్రమే తురుముకొని ఇలా గట్టిగా ఉండే పార్ట్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలానే మిగతా వాటిని కూడా తురుముకుందాం. అన్ని పువ్వులను కూడా ఇలానే తురిమి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులను, కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 ఇంచ్ అల్లం ముక్కలను, సన్నగా పొడవుగా కట్ చేసిన 2-3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలను వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి వీటన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలాను, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తురుపు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యాలీఫ్లవర్ను కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. కొంచెం క్రంచీగా ఉండేటట్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు కుక్ చేసుకోండి. మనం క్యాలీఫ్లవర్ను క్రంచీగా ఉండేటట్లు మాత్రమే కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ చేసుకోకుండా చూడండి, ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు సూజీని తీసుకోండి. అదేనండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను తీసుకోండి. అలాగే 1/2 కప్పు పెరుగును తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి. ఎక్కడా ఉండలనేవి లేకుండా ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి రవ్వ అనేది ఈ నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని బాగా నానిపోయి ఉంటుంది. మళ్ళీ తిరిగి ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని మళ్ళీ తిరిగి ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ను ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనకి ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ స్టఫింగ్ను యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా దోశ మధ్యలో వరకు ఇలా క్యాలీఫ్లవర్ స్టఫింగ్ని యాడ్ చేసి మళ్ళీ ఈ స్టఫింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు బ్యాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు అలానే వదిలేయండి. తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపై మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి, మనకి 2 వైపులా బాగా కుక్ అయింది. చూడండి, ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ స్టఫింగ్తో రవ్వ అప్పం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.